మాట ఇచ్చినట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రజా దర్బార్ నిర్వహించారు. జ్యోతిబాపులే ప్రజాభవన్లో ఈ రోజు నుంచి ప్రజా దర్బార్ ప్రారంభమైంది. ప్రజాపాలన భవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. సీఎం రేవంత్ ను కలిసేందుకు జనం క్యూ కట్టారు. ఒక్కొక్కరు తమ సమస్యలను విన్నవించారు. సమస్యలు పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బయటకు వచ్చిన జనం కొత్త ప్రభుత్వ పాలన తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు తమను రానియలేదని ఇప్పుడు లోపలికి వచ్చి సీఎంను కలిసే వీలుందని అన్నారు. సీఎంను కలవడంతో తమలో కొత్త ఉత్సాహం వచ్చిందని, అందరితో రేవంత్ ఆప్యాయంగా మాట్లాడుతున్నారని, తమ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరిస్తారని విశ్వాసం ఉందన్నారు. ఇక ఇదే అంశంపై మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ప్రజాపాలన భవన్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. రైట్, మనం ప్రస్తుతం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ఏదైతే నిన్నటి వరకు కూడా ప్రగతి భవన్ పేరు మీద ఉన్న ఈ భవనాన్ని ఇప్పుడు ప్రజాభవన్గా ప్రజల కోసం అంకితం చేయబడింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే ప్రజా దర్బార్ ఈ రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి నిర్వహించబోతున్నారని స్పష్టంగా తెలిసిన నేపథ్యంలో మొత్తం ప్రజలందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి చూడొచ్చు. గతంలో ఇదే పరిస్థితి 2004 నుంచి 2013 వరకు కూడా ఇదే పరిస్థితి ఉండేది. ప్రజాభవన్ పేరిట ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇందులో ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఓపెన్గా రావచ్చు దీన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నిన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ప్రజా దర్బార్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రజలకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ తాను స్వయంగా వింటాను, ఆ సమస్యలన్నింటినీ కూడా స్వయంగా విన్న తర్వాత పరిష్కారాలు చూపుతానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ భారీ ఎత్తున తరలి వచ్చారు. మనం చూడొచ్చు ఇదే ప్రజాభవన్ గతంలో మనం చూసుకుంటే కనుక 2014లో ఈ భవనం మూసివేయింది. ఆ తర్వాత పరిస్థితి ఎట్లుందో ఒకసారి మనం చూడొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజల కోసం ఈ మరోసారి ప్రజా దర్బార్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావారు. మొదటి ప్రజా దర్బార్లో పాల్గొనబోతున్నారు. ప్రజలు తమ సమస్యలను ముఖ్యమంత్రి ముందు పెట్టబోతున్నారు. అదేవిధంగా ప్రజలు ఇంతకాలం కూడా ప్రభుత్వానికి దూరం కొంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు దగ్గరగా రావడం జరిగింది. ఒకసారి చూడొచ్చు ఎంతమంది ప్రజలు ఇక్కడ రావడం జరిగిందో. అందరూ కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా తమ సమస్యలను చెప్పుకుని పరిష్కార మార్గాన్ని కోరుకునే క్రమంలో ఇక్కడ రావడం జరిగింది. చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరికి చూడొచ్చు. మనం ఇక్కడికే వాహనాలన్నీ నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వచ్చారు మీరు చాలా రోజుల తర్వాత ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. తొలిసారిగా 10 ఏళ్ల తర్వాత మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏం లేదండి, మా నాన్న పెద్దలు సంపాదించిన స్థలం ఉంది. అది చెవెళ్ళ నియోజకవర్గం మొయినాబాద్ మండల్. అక్కడ పేపర్ మీరు అసలు ఇంతవరకు కూడా ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఉందండి. ఇట్లాంటివి పెడుతుంటే చాలా మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. మేము చెప్పుకునే బాధలు అనేవి మేము కూడా చెప్పుకుంటాము. మాకేందంటే పర్మిషన్ కట్టుకోనికే, ఇల్లు కట్టుకోనికే పర్మిషన్ ఇవ్వట్లేదు. మా స్థలం ఉంది, మా నాన్న సంపాదించింది ఉంది, దాని పేపర్లు తీసుకురాలంటారంటే. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? మేము అవుతుంది అనుకుంటున్నాం అండి, గ్యారంటీగా. ఎందుకు? చెప్పాడు కదా, ఇప్పుడు ఇవన్నీ వీకేసాడు, అవి తెలుస్తుంది కదా మనకు. అవన్నీ వీకేసేసిండు. ఇక్కడ మా ప్రజా దర్బార్ పెడతాం, మీ సమస్యలు ఉంటే చెప్పుకొని మేము పరిష్కరిస్తాం అంటున్నాడు. పరిష్కరిస్తాడు, కంపల్సరీ అవుతుందని మేము అనుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమనుకుంటున్నారు? ముందుగా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే నేను నిరుద్యోగిని. నేను గత 2 years బ్యాక్ నాకు జాబ్ రాక నేను వెహికల్ తీసుకున్నా. నా వెహికల్ డబ్బులు శాంక్షన్ అయినాయి, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు డబ్బులు రాలే. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వస్తుందని హామీతోటి నేను ఇక్కడ ప్రగతి భవన్కి రావడం జరిగింది. ఇది ప్రజా దర్బార్ అంటున్నారు. ఈ ప్రజా దర్బార్ అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రజల కోసం ఈ దర్బార్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీనివల్ల మీకు లాభం జరుగుతుంది అనుకుంటున్నారా? 100% లాభం జరుగుతుంది. అదే నమ్మకంతో ఇక్కడికి వచ్చిన. ముఖ్యంగా ఈ ప్రగతి భవన్ గేటు ఓపెన్ చేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకైతే. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో? మీరు ప్రజా దర్బార్ ఓపెన్ చేయడం ప్రజల కోసం ఈ ప్రభుత్వం ముందుకు వచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు మీరు? ఇది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ఇది ప్రజల పాలన. అంతకుముందు కేసీఆర్ గారు అక్కడ గడీలు పెట్టి మొత్తం బ్యారికేడ్స్ పెట్టి ప్రజలను దూరం చేశారు. అక్కడ బ్యారికేడ్స్ పెట్టడం వల్ల ప్రగతి భవన్ వల్ల యాక్సిడెంట్లు కూడా అయినాయి. ఉదాహరణ, నాకు కూడా 2017లో యాక్సిడెంట్ అయింది. ఎందుకంటే అక్కడ మొత్తం అంతా బ్యారికేడ్స్ పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకొకటి ఏంటంటే ప్రజలు అంతకుముందు ఎలా ఉండేవాళ్ళంటే ఒక నిరాశతోటి, అరే మేము ఇంత కోటలాగా ఉంది, ఇందులోకి పోయి మనం సమస్యను చెప్పుకోగలుగుతామా అని ఉండేది. కానీ ఇప్పుడు ప్రజల్లో ఉత్సాహం, ఒక ఆనందం, ఒక స్వేచ్ఛ, హక్కులకి స్వేచ్ఛ వచ్చింది. ఇంతకుముందు మీరు ఈ భవన్లోకి ఎప్పుడైనా చూసారా, రాగలిగారా? అంతకుముందు ఒకసారి మా మిత్రుడు వాళ్ళ నాన్నగారికి ఒక గుండెపోటు వచ్చిందండి. అప్పుడు మేము ప్రగతి భవన్ లోపలికి వచ్చాం. మేము ఆరోగ్యశ్రీది అప్రూవల్ గురించి అని చెప్తే రాని వస్తే మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడ రాకూడదు,
అని చెప్పి వెంటనే తరిమేశారు. ఆ పర్సన్ కూడా గుండాకి చనిపోయినాడు. అంత నియంతలా ప్రవర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఈరోజు విముక్తి పొందడము ప్రతి ఒక్కరు సకల జనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే సకల జనులు పోరాడారు. ఈ రోజు బీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి పొందామంటే సకల జనులు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అదే విధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేశారు. ప్రతి ఒక్క ప్రజలకి సంక్షేమాన్ని అందించడం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడం, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1 గా నిలబెట్టడమే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. రైట్, చూస్తున్నాం కదా మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీళ్ళంతా కూడా ప్రజా దర్బార్ ఓపెన్ కాగానే తమ సమస్యలు చెప్పుకోవడానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు గెలిచి నేరుగా తమ సమస్యలు చెప్పుకోవాలని చెప్పి భావిస్తున్నారు. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇదే తరహా ప్రజా దర్బార్ ఉండేది. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేవారు, వారి సమస్యలు తీరేవి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్యలు ముఖ్యమంత్రి కలిసారా? ఇంకా మేము తిరుమలగిరి సికింద్రాబాద్ వచ్చాము. ముందు చెప్పండి, అసలు ఇలాంటి ఒక కార్యక్రమం వల్ల ప్రజా దర్బార్ ప్రజలతో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఇలాంటిది పెట్టారు. చాలా మందికి ప్రయోజనం జరిగింది. మాకు కూడా లాభం చేకూరుతుందని మేము వచ్చాము ఇక్కడికి. నాకు ఒకే ఒక కుమారుడు. అతనికి నేను చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివించాను. అతనికి చివరికి ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. అతనికి 4-2లో బ్రెయిన్ సర్జరీ అయ్యి స్కల్ తీశారు. కళ్ళు పోయాయని, గొంతులో థైరాయిడ్ గ్లాండ్స్ తీశారు. ఆ స్కల్ తీసి కడుపులో పెట్టడం వల్ల కడుపులో ప్రాబ్లం వచ్చింది. ఓవరాల్గా 50% అతను మొత్తం ఆల్ పార్ట్స్ కోల్పోయాడు. అతను బయట తిరగలేడు. అతనికి నిరుద్యోగ భృతి లేదు, స్కాలర్షిప్ లేదు, దివ్యాంగుల సర్టిఫికేట్ గా ఇవ్వలేదండి. మేము నుంచి సమస్య ఉంది. 11 సంవత్సరాలు అయిందండి. తెలంగాణ ఎడ్యుకేషన్ లో నిరంతరంగా పోరాడిన ఇతను నేను తెలంగాణ యూనివర్సిటీలో చాలా కష్టపడి, ఉస్మానియా యూనివర్సిటీలో కష్టపడి తెలంగాణ కొరకు చాలా పోరాడిన దాంట్లో ఇతను ఒకడండి. ప్రభుత్వం ఉంది కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు వాళ్ళని సంప్రదించలేదా? ఎవరు రానియలేదండి. ఎవరు ఏ నాయకుడు కూడా మాకు ముందరికి రాలి. చాలా మంది దగ్గర తిరిగాను. నేను 10 సంవత్సరాలు నిరంతరంగా తిరిగాను, కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ప్రగతి భవన్ లో గతంలో వచ్చే ప్రయత్నం చేశారా? నేను అంతకంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు జరగలేదు. బాబుకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చాలా మంది టీఆర్ఎస్ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లాను, కానీ ఎవరు నన్ను పట్టించుకోలేదండి. ఇలాంటి దర్బార్ వల్ల మీకు సహాయం జరుగుతుందని నమ్మకంతో వచ్చాను. మా బాబుకు మీరు పూర్తిగా నమ్మకం చేసి అందులో తెలంగాణ కొరకు పోరాడిన దాంట్లో ఇతను మా బాబు కూడా ఒకడు. రైట్, చూస్తున్నాం కదా, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన ఎవరు పోరాడిన వారికి కూడా ఇక్కడ అతిగతి లేకుండా పోయింది గత 10 ఏళ్ల పాటు. ఇప్పుడు ఈ ప్రజా దర్బార్ వల్ల ఎంతో మేలు కలుగుతుందని చెప్పేసి అంటున్నారు. మరి చాలా మంది ఉన్నారు ఇక్కడ. వికలాంగులు రావడం జరిగింది, అదేవిధంగా మనకి సామాన్యులు రావడం జరిగింది. అంతా మనం చూస్తున్నాం లోపలికి ఏ విధంగా వెళ్తున్నారు. సామాన్యులు, మహిళలు అందరూ ప్రతి ఒక్కరు కూడా క్యూ కట్టారు లోపలికి వెళ్తూ. ప్రజల తమ సమస్యలను చెప్పుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి వాళ్ళు పదే భావిస్తున్నారు. అందుకోసం వాళ్ళంతా కూడా వరుస క్యూ కట్టి ప్రగతి ఏదైతే ప్రజాభవన్ కాలేజీ ప్రజాభవన్ అన్న పేరు పెట్టారో నిన్నటి నుంచి కూడా ఆ ప్రజాభవన్లోకి వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చూద్దాం, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ ఈ ప్రజాభవన్లోకి మొదటిసారిగా? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మన రేవంత్ రెడ్డి అన్న మరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరించిన వెంటనే ఈరోజు ప్రగతి భవన్కి మరి బద్దలు కొట్టి ఈరోజు ప్రజా దర్బార్ పెట్టడం కూడా మాకు సంతోషకరంగా ఉంది. మేము వీఆర్గా 4 నెలల నుంచి కూడా జీతాలు చాలా ఇబ్బంది పడుతున్నాం. మా సమస్యలను మరి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుందామని, ముఖ్యమంత్రికి కలుద్దామనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా మా వీఆర్ఏలకు కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. రైట్, చూస్తున్నాం కదా, అందరు తమ సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టాలి, ప్రభుత్వం నుంచి పరిష్కారం కోరుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలా మంది వస్తున్నారు, ఒక్కరొక్కరుగా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. మహిళలు వస్తున్నారు, అదేవిధంగా వికలాంగులు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి నేరుగా చెప్పుకోవడం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. అందుకోసమే ఒక్కొక్కరికి ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇంతమంది మహిళలు వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు, తమ సమస్యను చెప్పుకునే ప్రయత్నానికి ఇక్కడ కూడా ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే నిన్న ఈ ప్రజా దర్బారు కార్యక్రమం ఉంటుందని చెప్పారో అప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళంతా కూడా తమ సమస్యలను చెప్పుకున్న ద్వారా పరిష్కారం అవుతుందని చెప్పేసి పదే రావడం జరుగుతుంది. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా, ఎందుకోసం? నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట తాలూకా. మాది భూమి ల్యాండ్ ఇష్యూ గురించి సార్ని కలవడానికి వచ్చాము ముఖ్యమంత్రిని. అందరితో ప్రజలతో మమేకమై చూడటం చూసి ఇంకా యాక్టివ్గా ఈ సోషల్ సర్వీస్లో చేయాలనే ఉద్దేశంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి అన్నతో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మహానాయకుడు చనిపోయిన తదుపరి వైఎస్ఆర్సీపీలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కడైనా అందరూ మన కాంగ్రెస్ వాళ్ళే ఇక్కడ అందరూ కనిపిస్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఏమని చెప్పారంటే, ఒక వికలాంగుల గురించి ప్రాబ్లమ్స్ గురించి వెళ్ళటైతే ఎంబడే ఆఫీసర్ని పిలిచి సమస్యను ఇమీడియట్గా ఇన్ని రోజుల నుంచి ఎందుకు పెన్షన్ రాలేదని
వెంటనే సమస్య సాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి నాకు ఒకే ఒక పాట గుర్తొస్తుంది, ప్రజల కోసం ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వాలు ప్రజలతో మమేకమై పనిచేయాలనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆ రోజు రాజశేఖర రెడ్డి దగ్గర చూసాము, ఈ రోజు రేవంత్ రెడ్డి దగ్గర చూస్తున్నాము. సార్ చెప్పండి, ఈ ప్రజా దర్బార్ పేరిట మళ్ళీ ఈ ప్రజా దర్బార్ ఓపెన్ అయితే ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి వింటున్నారు, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాది జీడిమెట్ల సూపర్ మ్యాక్స్ కంపెనీ 1.5 year అయింది మా కంపెనీ బంద్ అయ్యి. మా కంపెనీ బంద్ అయ్యి 1.5 year అయింది. అక్కడ మేము 1000 మంది వర్కర్లము, 1000 మంది వర్కర్లు మా కంపెనీ సూపర్ మ్యాక్స్ కంపెనీ. మేము ఇప్పటి వరకు ఐటీ శాఖ మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్ళాము, ఇప్పటి వరకు మాకు పట్టించుకునే వారు లేరు. ఈరోజు మా రేవంత్ రెడ్డి సీఎం ఇలా దర్బార్ పెట్టింది కాబట్టి వచ్చి మా ప్రాబ్లం చెప్పుకొని సాల్వ్ చేసుకుందామని ఇప్పటి 1.5 year నుంచి ఆ ఓనర్స్ ఇప్పుడు లండన్లో ఉన్నారు, ఇప్పటి వరకు హైదరాబాద్కి రావట్లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉందా? గతంలో మంత్రులను కానీ ముఖ్యమంత్రులను కానీ కలిసారా మీరు? ఇలా ప్రజలు మీ సమస్యలు చెప్పుకున్నారా? గతంలో ఈ గేటు కాదు, అసలు రావడానికి కూడా వీల్లేదు. మరి అరెస్ట్ చేశారు, అసలు మీటింగ్ టైం ఇవ్వలేదు. ఇవాళ నిన్న అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తూ ఇక్కడ బద్దలు కొట్టిన మా రేవంత్ అన్నకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి ప్రజాపాలన ఉండాలా. ఈ కేసీఆర్ అది మెయిన్ ఓడిపోవడానికి కారణం ఇదే. మెయిన్ గడీలు వలగొట్టిన మన రేవంత్ అన్న వచ్చి మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని 1000 మంది రోడ్డు పైన పడ్డాము. మా రేవంత్ అన్నకు వినతి పత్రం ఇద్దామని ఈ లెటర్ తీసుకొని మేము వచ్చినాము, ఈ లెటర్ ఇద్దామని వచ్చినాము. మా అన్న రైట్ చూస్తున్నాం కదా, కొన్ని వేల మందికి వచ్చి ఉన్న పరిస్థితి మనకు తెలుసు. మహిళలు ఉన్నారు, అదేవిధంగా మగవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళంతా కూడా తమ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తూనే ఉన్నారు. చాలా మంది ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రిని కలవాలని చెప్పేసి వచ్చారు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలని వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు చేస్తారని హోప్ వచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు ఇక్కడ వరకు రాలేదు, మేము ఎప్పుడు సీఎం ఆఫీస్ వరకు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఆయన భరోసా ఇచ్చారు కాబట్టి చేస్తారని నమ్మకం ఉంది, కాబట్టి వచ్చి మా సమస్యలు చెప్దామని వచ్చాము సార్. రైట్, చాలా మంది తమ భరోసా ఉంది, ఏదైతే ఇప్పటివరకు కూడా తాము ఇక్కడ వరకు కూడా రాలేని పరిస్థితి, కానీ ఇప్పుడు రాగలిగాము, అదేవిధంగా తమ సమస్యను పరిష్కరిస్తారని ఒక హామీ భరోసా మాకు ఉందని చెప్పేసి కూడా చాలా మహిళలు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు కదా. ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి వెళ్ళారు. మిగతా కార్యక్రమాలు, సమీక్షల కార్యక్రమాల కోసం సచివాలయానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ వచ్చిన పబ్లిక్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మిగతా వారికి మళ్ళీ సమయం కేటాయిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే మొత్తానికి చూసుకోవచ్చు ఏ విధంగా పబ్లిక్ ఇక్కడికి వస్తున్నారో, ఏ విధంగా తమ సమస్యను చెప్పుకోవడానికి వస్తున్నారో. వికలాంగులు రావడం జరిగింది, వికలాంగుల కోసం ప్రత్యేక వీలర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు ఏ విధంగా పబ్లిక్ వస్తున్నారు. ఒక్కొక్కరు కూడా కొన్ని వేల మంది రావడం జరిగింది. ఇలా ఉదయం నుంచి కూడా వేల మంది ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఒకటే, రేవంత్ రెడ్డిని కలవాలి, కలిసిన తర్వాత తమ సమస్యలు చెప్పుకోవాలి. చాలా ఏళ్ళుగా తమ సమస్యలు నేరుగా ప్రభుత్వానికి చెప్పుకోలేని పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా రావచ్చు, ముఖ్యమంత్రికి చెప్పుకోవచ్చు, తమ సమస్యను విన్నవించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నాం. మనతో పాటు కొంతమంది యువతులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు వచ్చారు? ఫిజియోథెరపీ కాలేజ్ మాది, స్కాలర్షిప్ ప్రాబ్లంతో వచ్చాము. ఎన్నేళ్ల నుంచి పెండింగ్ ఉందా ఈ ప్రాబ్లం? మాది 2 years నుంచి పెండింగ్ ఉంది. ముఖ్యమంత్రితో కలిసిన తర్వాత మీ సమస్య తీరుతుందండి? అందుకే వచ్చినాం కదా, తీరుతుందని చెప్పాలని లేదు, ఇదే ఫస్ట్ టైం. చూస్తున్నాం కదా, కొంత విద్యార్థులు కూడా తమ సమస్యలు చెప్పుకుని, గతంలో కూడా తాము ఎప్పుడు ఇక్కడికి రాలేదు, ముఖ్యమంత్రికి చెప్పుకుని తమ సమస్యను చెప్పుకుని తమ సమస్యను పరిష్కరించుకుందాము అని చెప్పేసి కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా మహిళలు అంతా చెప్పడం జరుగుతుంది. మీరు ముఖ్యమంత్రిని కలిశారండి? కలిశామండి. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? చాలా బాగా మాట్లాడారు. మేము వేసింది కూడా కాంగ్రెస్కి ఓటేసాం అని చెప్పించాము. ఏ సమస్య కోసం వచ్చారు? అంటే మాది కొంచెం భూమి కొద్దిగా ఇష్యూ అయిందండి, దాని గురించి కలవడానికి వచ్చాం. రిప్రజెంటేషన్ తీసుకున్నారు, డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. అంటే ముఖ్యమంత్రిని కలవడం వల్ల మీ సమస్య తీరుతుంది అంటే చాలా రోజుల తర్వాత ఈ ప్రభుత్వ కార్యాలయం ప్రజా దర్బార్ చాలా రోజులు నమ్మకం ఎట్లా ఫీల్ అవుతుందని, ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నమ్మకం ఉందండి. ఇంకేదంటే ఆయన డెఫినెట్గా ఇది పర్సూ చేస్తాను, చాలా ఫ్రీగా మాట్లాడారు, చాలా టైం ఇచ్చారు మాకు. ఇలాంటి కార్యక్రమాలు, ప్రజలతో కలిసే కార్యక్రమాలు రెగ్యులర్గా ఉంటాయి. పబ్లిక్ పీపుల్స్ గవర్నమెంట్ కాబట్టి పీపుల్స్ అంతా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ జనరల్గా సాల్వ్ అయిన అనుకోండి, డెఫినెట్గా కాంగ్రెస్కి మంచి గుర్తింపు వస్తుంది. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఇలా ప్రజా దర్బార్ నిర్వహిస్తే సమస్యలు పరిష్కారం అవుతుంది. పరిష్కారం అయితే సార్ 100% కాకపోవచ్చు, 50% అయితే సార్, అది చాలు మనకి. ఇప్పుడు 100 మందికి అయితే కావు, ఒక 20 మందికి అయినా చాలు కదా మనకి. ఇలా ప్రజల్ని తీసుకురావడం వల్ల, ప్రజలను నేరుగా ప్రభుత్వం ముఖ్యమంత్రి కలవడం వల్ల తమ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఏదైతే గతంలో ఇప్పుడు కూడా ఈ ప్లేస్లోకి
ఈవెన్ మీడియా కూడా రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి సాధారణ ప్రధాని ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళంతా కూడా తమ తమ సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు. చెప్పుకున్న వాళ్ళు కొందరైతే చెప్పుకునేందుకు వెళ్తున్న వారు మరికొందరు. ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు కొంతమంది ఎలా ఏ విధంగా వెళ్తున్నారో. వాళ్ళంతా కూడా అంగ వికలాంగులు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఎప్పుడు జరగలేదు. అంటే గత 10 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడు ఇలాంటి జరగలేని పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఎంతమంది ఉన్నారు, మన వెనక ప్రజలు ఉన్నారు, మనకి రైట్ సైడ్లో ప్రజలు ఉన్నారు. ఇట్లా ఎక్కడ చూసినా కూడా పబ్లిక్, ప్రతి ఒక్కరికి కూడా పబ్లిక్ ఉన్నారు. ప్రజాభవన్ మనం చూస్తున్నాం, ఏదైతే అక్కడ లోనికి వెళ్తున్న పబ్లిక్ ఇక్కడ నుంచి కూడా అక్కడ చెక్కింగ్ చేసుకుంటారు. చెక్కింగ్ చేసుకున్న తర్వాత నేరుగా వాళ్ళు పబ్లిక్ నుంచి ముఖ్యమంత్రి ఎక్కడైతే ఉంటారో అక్కడ నివాసానికి వెళ్ళవచ్చు, అక్కడ తమ సమస్యలను చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి గత 10 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడు తప్పు లేదు అని చెప్పేసి కూడా పదే ఇక్కడ వచ్చిన ప్రజలు పదే చెప్తున్నారు. ముఖ్యమంత్రిని కలుసుకోవడము, ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకోవడం వల్ల తమ సమస్యలు పరిష్కారం అవుతాయి. వెంటనే కాకుండా అధికారులకు ఆదేశిస్తారు. ముఖ్యమంత్రి ఒకసారి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారంటే అది అమలు చేసి తీరతారనే ఒక నమ్మకం వారిలో కలుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా, ప్రగతి భవన్ చుట్టూ అంటే ప్రజాభవన్ ఏదైతే నిన్నటి నుంచి కూడా ప్రజాభవన్ పేరు రావడం జరిగింది. ఈ ప్రజాభవన్ చుట్టూ కూడా ఏ విధంగా మనకి సామాన్యులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు. వాళ్ళంతా కూడా సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మనకు ఒక్కసారి చూసుకుంటే కనుక, గతంలోకి వెళ్తే కనుక రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి హయాంలో మాత్రమే ఈ ప్రజా దర్బార్ నిర్వహించారు. అప్పుడు అనేక సమస్యలను ఏకరువు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏంటి మీ సమస్య చెప్పుకోవడానికి వచ్చారా? చెప్పండి. కేబిహెచ్పి నుంచి వచ్చామండి. ఎక్కడి నుంచి వచ్చారు? కేబిహెచ్పి. ఎందుకు వచ్చారు ఇక్కడ? డబుల్ బెడ్రూమ్ అప్లై చేసామండి. 10 సంవత్సరాలు అయింది, ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదు. అయితే మేము వాచ్మెన్ కింద ఉంటామండి. అసలు ఇలాంటి కార్యక్రమం గత 10 ఏళ్లలో జరగలేదు. ఇప్పుడు ఒక్కసారి జరగడం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు జరగలేదండి, మేము ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా ప్రజా దర్బారుకు వెళ్ళి ముఖ్యమంత్రి చెప్పుకోవడం వల్ల మీ సమస్యలు తీరుతాయని అనుకుంటున్నాము. ఇప్పుడు మేము 4 వచ్చామండి. ముఖ్యమంత్రిని కలిసారా? కలిసాము. లెటర్ ఇచ్చామండి, ఆయనకి చేస్తామని అన్నారు. మరి అది తర్వాత ఎలా ముఖ్యమంత్రి మీతో మాట్లాడుతూ ఏం చెప్పారు? ఏమైనా మాట్లాడారు? స్పందించారంటే హామీ ఇచ్చారు, చేసి పెడతాను హామీ ఇచ్చారంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎక్కడ వచ్చాం కాబట్టి మాకు హ్యాపీ. మాకు మేము అనుకున్న పని జరుగుతుందని హ్యాపీగా ఉన్నాం సార్. అది 10 ఏళ్ళు అయిందండి అప్లై చేసి, ఇదే ఫస్ట్ టైం రావటం. సార్ చాలా హ్యాపీగా స్పందించారు, చాలా హ్యాపీగా ఉంది. ప్రజా దర్బార్ వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది ఫస్ట్ అండి. రైట్, చూస్తున్నాం కదా మనము ఎలా స్పందన ఏ విధంగా ఉందో. వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యమంత్రిని కలవడం వల్ల తమ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ కోసం వీళ్ళు చాలా ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని దొరకలేదు. చూస్తున్నాం కదా, ముఖ్యమంత్రి కార్యాలయం ముందు నుంచి కూడా ఇక్కడికి ముఖ్యమంత్రి నివాసాన్ని తీసుకెళ్లేందుకు ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా పెట్టడం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనంలో వృద్ధులు ఎవరైతే నడిచి వెళ్ళలేని వారు ఉంటారో వారి కోసం ఈ విద్యుత్ వాహనాన్ని పెట్టడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకెళ్తారు. మనం చూస్తున్నాం కదా ఏ విధంగా ఉందో. ఒక్కొక్కరుగా కూడా జనాలు చేరుకున్న పరిస్థితి, ఒక్కొక్కరుగా చేరుకుని తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి. మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు తరలి వస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మనం చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా కొన్ని వేల మంది ఇక్కడ తరలి వచ్చే సమస్యను ముఖ్యమంత్రికి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ సమస్య చెప్పుకోవడం వల్ల పరిష్కారం అవుతుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు, భావిస్తున్నారు. ప్రతి ఒక్కరు పార్టీలకు రహితంగా అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు వాళ్ళంతా కూడా ఇక్కడ తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు కదా మనం ఎట్లా లోనికి మంత్రి సీతక్క లోనికి వెళ్తున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒక్కొక్కరుగా తరలి వస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఏ విధంగా ఇలాంటి పరిస్థితి గతంలో మాత్రమే ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వాతావరణం ఇక్కడ చూడడం జరుగుతుంది. చూద్దాం మరి ఇంకా ఎవరెవరు వస్తున్నారు. మనకి ఒక్కసారిగా మనకి ఎవరైనా వెనక సైడ్ తిప్పి చూస్తారు. ఏ విధంగా సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు వారికి ఏ విధమైన అసహాయత అంటే ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ప్రగతి భవన్ కాస్త నేటి నుంచి ప్రజాభవన్గా మారిపోయింది. ప్రజా దర్బారు కార్యక్రమం ఇక్కడనే నిర్వహిస్తున్నారు. ఇక్కడే పెద్ద ఎత్తున ప్రజలు ఇప్పటికే తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఈ భద్రతా ఏర్పాట్లో అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో లాగా పోలీసులు ఇక్కడ
ప్రజల్ని ఎలగొట్టే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అందరినీ లోనికి ఆహ్వానిస్తున్నారు, ప్రతి ఒక్కరిని లోనికి పిలిపిస్తున్నారు, అదేవిధంగా లోనికి పంపిస్తూ సుదృఢ వాతావరణంలో వారి సమస్యలన్నీ కూడా వినే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ప్రజాభవన్ ఈ రోజు నుంచి కూడా ప్రజా దర్బారుగా మారబోతుంది. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోబోతున్నారు. చెప్పుకున్న తర్వాత వారి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి నమ్ముతున్నారు. సో ఈ రోజు నుంచి కూడా ఈ ప్రజా దర్బారు కొనసాగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెబుతోంది. రైట్, మనం ప్రస్తుతం